అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డు పొందిన వ్యక్తులు, తెలంగాణలో పద్మశ్రీ పొందిన వారు డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం 171 అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మశ్రీ 13 మందికి వచ్చాయి. పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 13గురికి. తెలంగాణలో పద్మశ్రీ పొందినవారు 7గురు. వారి గురించి తెలుసుకుందాం. గడ్డమనుగు శ్రీ చంద్రమౌళి గారు, వారు పొందిన ఫీల్డు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ అవార్డు పొందారు. రెండో వ్యక్తి మిస్ దీపికా రెడ్డి గారు ఆర్ట్ అనే ఫీల్డ్లో పద్మశ్రీ అవార్డు పొందారు. శ్రీ గూడూరు వెంకట్రావు గారు మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అవార్డు పొందారు. శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ అవార్డు పొందారు. శ్రీ కుమారస్వామి తుంగరాజ్ గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పొందారు. శ్రీ పాలకొండ విజయానంద్ రెడ్డి గారు మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అవార్డు పొందారు. శ్రీ రమారెడ్డి గారు యానిమల్ యూనిట్లో ఈ విభాగంలో తెలంగాణలో పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తులు. ముగ్గురు మన తెలంగాణలో పద్మశ్రీ అవార్డు పొందినవారు. వీరితో పాటు మిగతా వారు అందరూ కూడా అవార్డులు పొందడం జరిగింది. సో వారి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.